సి గైస్ మనకి సాటర్డే టైమింగ్స్ కొంచెం మీకు 10:45 11 మధ్యలో ఉంటుందండి క్లాసెస్ ఓన్లీ సాటర్డే. సో బేసిక్గా అయితే మనకి సెషన్ స్టార్ట్ అయ్యేది 10:35 లేదా 10:40 మధ్యలో, ఎందుకంటే ఆఫ్లైన్ స్టూడెంట్స్ వస్తూ ఉన్నారు కొంతమంది. సో అందుకే మనం ఆపడం జరిగింది. ఎనీహౌ సో మీకు చెప్పాలి కాబట్టి బేసిక్గా మనకి క్లాస్ టైమింగ్ వచ్చేటప్పటికి సాటర్డే వచ్చేటప్పటికి సో 11కి అలా 11కి అలా స్టార్ట్ అవుతుంది సాటర్డే ఓన్లీ. ఓకే, సో మిగతా నార్మల్ టైంలో మీకు సో 10:35 10:40 మధ్యలో ఉంటుంది. 10:35 10:40 మధ్యలో ఉంటుంది. సో చార్ట్లో మేము నోటిఫై చేస్తాం క్లాస్ లేకపోతే. ఓకే, క్లాస్లో మేము నోటిఫై చేస్తాము క్లాస్ లేకపోతే, కాబట్టి దెర్ ఈస్ నో నీడ్ టు సెండ్ ఎనీ మెసేజెస్ ఇన్ ది చాట్. ఓకే, సో కాబట్టి మీకు కూడా తెలియాలి కాబట్టి ఒక ఐడియా ఇస్తున్నాను. క్లాసెస్ మనకి 10:35 10:40 మధ్యలో ఉంటాయి, ఎందుకంటే ఆఫ్లైన్ స్టూడెంట్స్ రావడానికి కొంచెం టైం పడుతుంది. కాబట్టి ఓవరాల్గా డైలీ రెగ్యులర్ క్లాసెస్ టైం 10:35 నుంచి 10:40 మధ్యలో ఉంటుంది. ఓన్లీ సాటర్డే క్లాసెస్ మనకి సాటర్డే వచ్చేటప్పటికి ఓన్లీ మనకి క్లాస్ టైమింగ్ 11కి అలా స్టార్ట్ అవుతుంది. ఓకేనా, రైట్. సో నాకు తెలిసి మీ డౌట్ అనేది క్లియర్ అయింది అనుకుంటున్నాను. ఆల్ రైట్, సి మరి ఈరోజు సెకండ్ క్లాస్ మనకి సెకండ్ క్లాస్లో మనం S4 హనా గురించి ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నామండి. S4 హనా. ఓకే, సో మీకు అడ్మిన్ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. ఏమైనా పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటే అడ్మిన్స్ని కాంటాక్ట్ అవ్వండి. ఎనీ కైండ్ ఆఫ్ డీటెయిల్స్ ఉంటే అడ్మిన్స్ని కాంటాక్ట్ అవ్వండి. అడ్మిన్ డీటెయిల్స్ కూడా ఇచ్చాము. ఓకే, ఆల్ రైట్, ఒక్క నిమిషం అండి. సి గైస్ మనకి ఒక ఇంపార్టెంట్ న్యూస్. సో వన్ ఆఫ్ అవర్ ట్రైనీ ఫ్రమ్ 5th బ్యాచ్, సో 5వ బ్యాచ్ నుంచి ఒక ట్రైనీ మనకి సో 15 lakhs ప్యాకేజ్ అనేది రావటం జరిగింది. ఆల్మోస్ట్ 15 lakhs ప్యాకేజ్, 15,45,000. ఓకే, సో మీకు ఆల్రెడీ నేను ఆఫర్ లెటర్ కూడా షేర్ చేసినట్టున్నాను. సో ఒకసారి మీరు చార్ట్లో చూడొచ్చు. ఓకే, సో డీటెయిల్స్ అవన్నీ కూడా చార్ట్లో పెట్టాను, ఒకసారి చూడండి. సో ఆఫర్ లెటర్ కూడా మేడం షేర్ చేయడం జరిగింది మనకి. సో ఇక్కడ మీకు డీటెయిల్స్ పెట్టాను, చూసుకోవచ్చు మీరు చార్ట్లో. ఓకే, సో వన్ ఆఫ్ అవర్ ట్రైనీ ఫ్రమ్ 15th బ్యాచ్. ఓకే, సో 15th బ్యాచ్ నుంచి 5th బ్యాచ్ నుంచి ఒక ట్రైనీ మనకి ఇంగ్లీష్ బ్యాచ్లో మనకి ఓకే, సో ఆల్మోస్ట్ 15,45,000 శాలరీ, ఆల్మోస్ట్ లీడ్ లెవెల్, సీనియర్ కన్సల్టెంట్ బట్ లీడ్ లెవెల్లో సో ఇవ్వటం అనేది జరిగిందంట. జస్ట్ నౌ నేను కాల్ చేశారు నాకు. అలాగే దీనికి సంబంధించి శాలరీ బ్రేకప్ డీటెయిల్స్ కూడా మీకు చార్ట్లో పెడుతున్నాను, చూసుకోవచ్చు. ఓకే, రైట్. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ డిస్కషన్స్ మరి ఈరోజు మనం స్టార్ట్ చేద్దాము. సో మళ్ళీ ఒకసారి నోటిఫై చేస్తున్నాను. సో మన క్లాస్ టైమింగ్ వచ్చేటప్పటికి సో 10:35 నుంచి 10:40 మధ్యలో అలా ఉంటుంది. సో చార్ట్లో క్లాస్ ఉంది లేదు అనేది చార్ట్లో మెన్షన్ చేస్తాం. ఒకవేళ క్లాస్ లేకపోతే చార్ట్లో క్లాస్ లేదని చెప్తాము. ఒకవేళ ఉంటే నో రెస్పాన్స్. ఓకే, ఒక 15 minutes వెయిట్ చేసి మీరు లెఫ్ట్ అయిపోవచ్చు. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేది ఏంటంటే నెక్స్ట్ మనకి ఒకవేళ సాటర్డే అయితే మనకి టైమింగ్ వచ్చేటప్పటికి సో 11కి అలా స్టార్ట్ అవుతుంది. ఓకేనా. సో కాబట్టి ఇది బేసిక్గా అందరికీ కూడా ఒక ఐడియా. రైట్. సో మరి ఈరోజు మనం సో SAPలో మనకి S4 హనా గురించి మనం ఈరోజు మనం డిస్కస్ చేద్దాము. S4 హనా. సో S4 హనా ఫైనాన్స్ గురించి మనం ఈరోజు డిస్కస్ చేద్దాము. సో S4 హనా ఫైనాన్స్ గురించి డిస్కస్ చేసే ముందు బేసిక్గా అసలు S4 హనా అంటే ఏంటి
హనా అంటే ఏంటి? సో మరి ఈ ఏరియాస్ మరి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఎవ్రీవన్ షుడ్ నో అబౌట్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ S4 హనా అండ్ హనా. సో S4 హనాకి మధ్య డిఫరెన్స్ ఏంటి అనేది మనం ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో హనా అంటే మనకి సో హై పర్ఫార్మెన్స్ హనా అంటే ఏంటండి? హై పర్ఫార్మెన్స్ అనలైటికల్ అప్లియన్స్. ఓకే. సో హనా అంటే ఏంటి? S4 హనాలో హనా అంటే డేటాబేస్ అని అర్థం. S4 హనాలో హనా అంటే ఏంటండి? డేటాబేస్. సో S4 హనాలో మనకి హనా అంటే ఏంటండి? డేటాబేస్ అని అర్థం. సో S4 హనాలో హనా అంటే డేటాబేస్. హనా స్టాండ్స్ ఫర్ హై పర్ఫార్మెన్స్ అనలైటిక్ అప్లియన్స్. సో ఇక్కడ మనకి డేటాబేస్ గురించి మాట్లాడితే సో ఎస్ఏపిలో మనకి ఏ కైండ్ ఆఫ్ డేటా అంటే డేటా అనగానే ఏ కైండ్ ఆఫ్ డేటా ఎస్ఏపిలో స్టోర్ అవుతుంది అనేది మనం తెలుసుకోవాలి. సో మాస్టర్ డేటా అంటే ఎస్ఏపిలో మనకు ఉండే డేటాస్ ఏమంటే జనరల్గా మాస్టర్ డేటా, ట్రాన్సాక్షనల్ డేటా, అలాగే కస్టమైజింగ్ డేటా. సో డేటా అనగానే మాస్టర్ డేటా, ట్రాన్సాక్షనల్ డేటా, కస్టమైజింగ్ డేటా. సో మాస్టర్ డేటాలో ఏ డేటా ఉంటుంది అనేది మెల్లమెల్లగా చెప్తా వస్తాను. ప్రస్తుతానికి డేటా అంటే సో ఎస్ఏపిలో మామూలుగా మనకి ఫంక్షనల్ కన్సల్టెంట్ కింద తెలుసుకోవాల్సింది డేటా అంటే మాస్టర్ డేటా, ట్రాన్సాక్షనల్ అంటే మీకు తెలిసిందే. మాస్టర్ అంటే వెండర్ మాస్టర్, కస్టమర్ మాస్టర్, అసెట్ మాస్టర్, మెటీరియల్ మాస్టర్, ఇలా మాస్టర్ డేటాస్ ఉంటాయి అన్నమాట. సో ఈ మాస్టర్ డేటాని ఎస్ఏపిలో స్టోర్ అవుతుంది హనా డేటాబేస్లో. అలాగే ట్రాన్సాక్షనల్ డేటా అంటే డే టు డే జరిగే ట్రాన్సాక్షన్స్ ఉంటాయి కదా అవి. అలాగే కస్టమైజింగ్ అంటే కాన్ఫిగరేషన్ చేసినవి కూడా మనకి ఈ హనా డేటాబేస్లో స్టోర్ అవుతుంది అన్నమాట. సో కాబట్టి ఇక్కడ ఫస్ట్ విషయం మనం అర్థం చేసుకోవాల్సింది హనా అంటే హై పర్ఫార్మెన్స్ అనలైటికల్ ఓకే. అనలైటికల్ అప్లియన్స్, హై పర్ఫార్మెన్స్ అనలైటిక్. సో హనా అంటే ఇక్కడ మాస్టర్ డేటా, ట్రాన్సాక్షనల్ డేటా, అలాగే మనకి కస్టమైజింగ్ డేటా అంటారు. ఓకేనా? సో ఇప్పుడు మనకి క్వశ్చన్ ఏంటంటే సో మనకి ఈసీసీలో కూడా డేటాబేస్లు ఉన్నాయా? S4 హనాలో హనా అంటే ఏం చెప్పుకున్నాం మనం? ఒక డేటాబేస్ అని చెప్పాం. మరి ఈసీసీలో కూడా డేటాబేస్లు ఉన్నాయా అనే క్వశ్చన్ వచ్చింది. ఈసీసీ అంటే ఏంటి సార్ అంటే ఈసీసీ ఓల్డ్ వర్షన్. సో ఈసీసీ అంటే ఏంటి? ఈఆర్పి సెంట్రల్ కాంపోనెంట్. సో ఈఆర్పి సెంట్రల్ కాంపోనెంట్. సో మనకి ఈసీసీ అంటే ఏంటండి? ఈఆర్పి సెంట్రల్ కాంపోనెంట్. సో ఇది ఓల్డ్ వర్షన్. దాదాపు ఈ వర్షన్ మనకి సో 25 ఇయర్స్ నుంచి మార్కెట్లో ఉంది. ఇది 2027లో ఈ వర్షన్ ఎండ్ అయిపోతుంది. సో ఈ వైండ్ అప్ చేసేస్తున్న 2027 తర్వాత నో మోర్ ఈసీసీ. ఓకే. సో మనకి అఫీషియల్ డిక్లరేషన్ చేశారు ఇది. సో అఫీషియల్ నోటిఫికేషన్ ఎస్ఐపి కూడా అఫీషియల్గా అనౌన్స్ చేశాడు అనమాట. సో బాబు 2027 తర్వాత మనకి ఈసీసీ అనేది లేదు. సో ఒకవేళ ఉన్నా మేము సపోర్ట్ చేయము, ఓకేనా అని చెప్పడం జరిగింది. కాబట్టి ఆల్మోస్ట్ ఆల్ ఆఫ్ ది కంపెనీస్ మనకి ఎస్ఏపి సాఫ్ట్వేర్ యూస్ చేస్తున్న ఆల్మోస్ట్ ఆల్ ఆఫ్ ది కంపెనీస్ ఈసీసీ దగ్గర ఇంకా 50% ఈసీసీలోనే ఉన్నాయి కంపెనీస్. అవన్నీ కూడా S4 హనాలోకి మైగ్రేట్ అయిపోతాయి. సో నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్, అప్గ్రేడ్ ప్రాజెక్ట్ అంటారు, నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ మనకి ఉండే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో కాబట్టి సో మనకి సో ఈసీసీ నుంచి S4 హనాలోకి మనకి మైగ్రేట్ అయ్యే ప్రాజెక్ట్స్ అనేది రోజు రోజుకి మనకి పెరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే అప్కమింగ్ డేస్లో మనకి ఈసీసీ ఎండ్ అయిపోతుంది. 2027 లాస్ట్ డేట్ ఇవ్వటం జరిగింది. ఓకేనా? కాబట్టి S4 హనా అనేది మార్కెట్లో ఓకే దగ్గర 2040 వరకు ఉంటుందని చెప్పి ఎస్ఏపి వాడు చెప్పడం జరిగింది. ఓకే 2040 వరకు S4 హనా ఉంటుంది కంపల్సరీగా, 2040 వరకు ఉంటుందని చెప్పడం జరిగింది. ఓకే మధ్యలో ఏమన్నా మార్పులు చేకూర్పులు వస్తే మనం ఏం చేయలేం కానీ సో బేసిక్గా అయితే మనకి ఈసీసీ వర్షన్ అనేది ఎండ్ అయిపోతుంది. ఓకేనా? కాబట్టి మీరు కోర్సు మొత్తం కూడా S4 హనాలో మాత్రమే నేర్చుకోవాలి.
అర్థమైంది కదా అందరికీ కూడా? ఆల్ రైట్. సో నెక్స్ట్ విషయం ఏంటంటే మనకి సో ఈసీసీలో ఏ డేటాబేసెస్ ఉన్నాయి సార్? మరి S/4HANAలో హనా అంటే డేటాబేస్ అని చెప్పారు కదా. సో ఈసీసీలో ఏ కైండ్ ఆఫ్ డేటాబేస్లు ఉన్నాయి అని చెప్పి అందరికీ డౌట్ రావచ్చు. మరి ఈసీసీలో ఉన్న డేటాబేస్లు ఏంటండి? ఆరికిల్, MSSQL, IBM DB2, ఓకే, SQL. సో ఇలా మనకి ఈసీసీలో ఉన్న డేటాబేస్లు ఏంటండి? ఆరికిల్, సో MSSQL, IBM DB2, SQL. సో ఇవన్నీ కూడా ఈసీసీలో ఉన్న డేటాబేసెస్. ఈసీసీలో ఉన్న డేటాబేసెస్. సో అంటే సింపుల్గా చెప్పాలంటే సార్ మరి ఈసీసీకి ఓన్ డేటాబేస్ లేదా అంటే ఈసీసీలో SAP ఓన్ డేటాబేస్ లేదా? ఏదైతే థర్డ్ పార్టీ డేటాబేస్ కనెక్ట్ చేశారు ఇవన్నీ థర్డ్ పార్టీ డేటాబేస్లే కదా. ఆరికిల్ SAP ఓడిది కాదు కదా. MSSQL, IBM DB2, SQL. సో ఇవన్నీ ఎవరి థర్డ్ పార్టీ డేటాబేస్. సో కాబట్టి ఇక్కడ సింపుల్గా మాట్లాడితే మనకి సో ఈసీసీలో డేటాబేస్ అనేది SAP ఓడిది లేదు, ఓన్ది లేదు. కాబట్టి SAP ఓడి ఏం ఆలోచించాడు? మార్కెట్లో మనం గ్లోబల్ లీడరు, ఓకే. సో అలాగే మరి మనకంటూ ఓన్ డేటాబేస్ ఉండాలి. మరి ఎలాంటి డేటాబేస్ ఉంటే మనకి కాంపిటీషన్ నుంచి ERPలో కూడా కాంపిటీషన్స్ ఉంటాయి. ఓకే, SAP తర్వాత ఆరికిల్, డైనమిక్స్, ఇలా వీళ్ళల్లోనే చాలా కాంపిటీషన్ ఉంటుంది. సో SAP వాడు ఆలోచించి ఏంటంటే మనకి ఒక డేటాబేస్ని తీసుకొచ్చాడండి. సో ఆ డేటాబేస్ పేరే మనకి హనా డేటాబేస్. ఆ డేటాబేస్ పేరే హనా డేటాబేస్. హనా అంటే ఏంటండి? హై పర్ఫార్మెన్స్ అనలిటిక్ అప్లియన్స్. హనా అంటే డేటాబేస్ అని అర్థం. హనా అంటే ఇక్కడ మాస్టర్ డేటా, ట్రాన్సాక్షనల్ డేటా, కస్టమైజింగ్ డేటా, ఓకేనా. సో ఈసీసీ అంటే ఏంటి? ERP సెంట్రల్ కాంపోనెంట్. ఇది ఓల్డ్ వర్షన్. ఈసీసీ మనకి వైండ్ అప్ అయిపోయేది 2027 తర్వాత. నో మోర్ ఈసీసీ. అన్ని కంపెనీస్ S/4HANA 2040లోకి మైగ్రేట్ అయిపోతాయి, ఓకే, అప్కమింగ్ డేస్లో. అలాగే ఈసీసీ వచ్చేటప్పటికి ఆరికిల్, MSSQL, IBM DB2, SQL ఇది. కాబట్టి ఎవరికైనా కన్ఫ్యూజన్ ఉందా ఇందులో? కన్ఫ్యూజన్ ఉంటే అడగొచ్చు, క్లాస్లో డౌట్ ఉంటే అడగొచ్చు, ఓకేనా. సో ఏ కైండ్ ఆఫ్ డౌట్ ఉన్నా అడగొచ్చు క్లాస్లో మీరు. సో ఆన్సర్ చేస్తాను. సో ఫస్ట్ విషయం ఇక్కడ దాకా మీకు అందరికీ క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఓకే, హనాకి ఈసీసీలో థర్డ్ పార్టీ డేటాబేస్లు ఉన్నాయి, కానీ S/4HANAలో ఓన్లీ మనకి హనా డేటాబేస్ మాత్రమే ఉంది అన్న విషయం అర్థం చేసుకున్నారు ఫస్ట్. ఓకే, సో రేపొద్దున మనకి జాబ్కి వెళ్తే ఈసీసీకి S/4HANAకి డిఫరెన్స్ ఏంటని అడుగుతారు. సో అలాంటప్పుడు మీరు ఈ పాయింట్ చెప్పొచ్చు ఇంటర్వ్యూలో. ఓకే, ఈసీసీ హ్యాస్ బీన్ కనెక్టెడ్ విత్ third party databases like Oracle, MSSQL, IBM DB2, SQL, but whereas in SAP S/4HANA, HANA is the database. Okay, only HANA. HANA stands for High Performance Analytic Application. మరి ఇక్కడ హై పర్ఫార్మెన్స్ అంటే ఇక్కడ ఉన్న ఈసీసీ డేటాబేస్ల కన్నా ఈ హనా డేటాబేస్ అనేది చాలా హై పర్ఫార్మెన్స్ ఇస్తుంది అని చెప్పి SAP వాడు చెప్తున్నాడు. అర్థమైందా? సో ఇక్కడ ఉన్న ఈసీసీ డేటాబేస్ల కన్నా ఈ హనా డేటాబేస్ ఏదైతే ఉందో చాలా హై పర్ఫార్మెన్స్ ఇస్తుందని ఎవరు చెప్తున్నారు? SAP వాడే చెప్తున్నారు. అర్థమైందా అందరికీ కూడా? అది మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది. SAP వాడు మనకి హై పర్ఫార్మెన్స్ అంటే ఇక్కడ ఈసీసీ డేటాబేస్ల కన్నా ఈ హనా అనేది చాలా హై పర్ఫార్మెన్స్ ఇస్తుంది. ఎందుకు ఇస్తుంది క్వశ్చన్ ఇప్పుడు మనకి? వై హనా? అసలు ఈ హనా ఎందుకు మనకి ఈ థర్డ్ పార్టీ డేటాబేస్లో ఉండగా మనకి వీటి కన్నా బెస్ట్దా ఇది అంటే? ఎస్, బెస్ట్. సో హనా అనేది ఒక మెమరీ బేస్డ్ డేటాబేస్ అండి. ఓకే, సో ఇది కంప్లీట్గా హనా అనేది ఏంటంటే సో కంప్లీట్గా డేటాబేస్లో డేటా వచ్చేటప్పటికి మనకి ఈ హనా డేటాబేస్ ఏదైతే ఉందో ఇది ర్యామ్ ఓరియంటెడ్ అనమాట. ర్యామ్ ఓరియంటెడ్, హార్డ్ చిప్స్ అలాంటివి ఉండవు. ఓకే, ఈసీసీలో హార్డ్ చిప్స్ అవి ఉంటాయి డేటా స్టోర్ చేయడానికి. ఇక్కడ ఇది చిప్స్ గిప్స్ ఇవేమి ఉండవు. డైరెక్ట్గా ఇది ర్యామ్ ఓరియంటెడ్, ర్యాండమ్ యాక్సెస్ మెమరీ.
సో ఇది మెమరీ బేస్డ్ డేటాబేస్, ఇది సింపుల్గా మాట్లాడితే సో మెమరీ బేస్డ్ డేటాబేస్ అన్నమాట. సో డేటా ఈస్ అంటే ఇక్కడ డేటా అనేది డైరెక్ట్లీ ఫెచ్ ఫ్రమ్ ర్యామ్. ఓకేనా? సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్స్ ఇవి. ఇట్స్ ర్యామ్ ఓరియంటెడ్ మెమరీ బేస్డ్ డేటాబేస్. ఒకటి డేటా ఇస్ డైరెక్ట్లీ ఫెచ్ ఫ్రమ్ ర్యామ్. ఓకేనా? సో ఇక్కడ మనం సింపుల్గా మాట్లాడితే డేటాబేస్లో డేటా వచ్చేటప్పటికి కాలంలో స్టోర్ అవుతుంది. మనకి డేటాబేస్లో డేటా ఎలా స్టోర్ అవుతుంది? కాలం అంటే ఎలాగ నిలువ, రో అంటే అడ్డంగా. కాలం అంటే ఏంటి? నిలువుగా స్టోర్ అవుతుంది. కానీ ఈసీసీలో డేటాబేస్లో డేటా వచ్చేటప్పటికి రో ఓరియంటెడ్. కానీ ఎస్ఏపి ఎస్4హనాలో హనా డేటాబేస్లో డేటా ఎలా స్టోర్ అవుతుంది? కాలం ఓరియంటెడ్లో స్టోర్ అవుతుంది అన్నమాట. సో అందుకే ఏంటంటే మనం డేటాని తగ్గించుకోవచ్చు అనమాట. ఎప్పుడైనా సరే డేటాబేస్లో డేటా అనేది కాలం ఓరియంటెడ్లో స్టోర్ అవడం మూలంగా మనకి డేటా అనేది తగ్గించుకోవచ్చు. దాన్ని ఏమన్నా డేటా రిడెండెన్సీ ఈజ్ పాసిబుల్. ఇప్పుడు మనకి మొబైల్ ఉంది, మొబైల్లో మనకి డేటా ఎక్కువ కొద్ది ఏమవుతుంది? పర్ఫార్మెన్స్ ఇష్యూస్ వస్తాయి, అవునా? హ్యాంగ్ అవుతుంది. అట్లాగే మనకి హనా డేటాబేస్లో మనకి డేటా ఎక్కువ స్టోర్ అవుతూ ఉంటుంది. కొన్ని వేల ట్రాన్సాక్షన్స్, లక్షల ట్రాన్సాక్షన్స్ డిఫరెంట్ కంట్రీస్ నుంచి అందులోనే సర్వర్లో పోస్ట్ చేస్తూ ఉంటారు. సో అలాంటప్పుడు ఏంటంటే డేటాబేస్లో డేటా అనేది కాలంలో పెట్టారు ఇక్కడ. సో కాలంలో పెట్టడం మూలంగా ఏమవుతుంది అంటే డేటా కంప్రెషన్ అనేది పాసిబుల్ అవుతుంది. డేటా కంప్రెషన్ మీకు మళ్ళీ నోట్స్ ఇస్తాను, ఓకేనా? నిన్న మీకు నోట్స్ ఎలా అయితే మీకు మెటీరియల్ పెట్టామో అలాగే మీకు ఎవ్రీ క్లాస్ అయిన తర్వాత నోట్స్ ఇస్తాను. జస్ట్ లైక్ టెంపరీ నోట్స్ ఇవి. సో ఇది దీంట్లో ఉన్న బెనిఫిట్ అనమాట. అలాగే ఒకే టైంలో మనం మల్టీ యాక్షన్స్ని పర్ఫార్మెన్స్ చేయొచ్చు అనమాట. అందరికీ అర్థమైందా ఇది? సో కాబట్టి ఇక్కడ సింపుల్గా మాట్లాడితే ఈసీసీకి ఎస్4హనాకి డేటాబేస్లో డిఫరెన్సెస్ ఏంటి అనేది మనం మాట్లాడితే ఈసీసీలో డేటాబేస్లో డేటా అనేది రో ఓరియంటెడ్లో స్టోర్ అవుతుంది. కానీ ఎస్4హనాలో కాలం ఓరియంటెడ్. సో ఈసీసీలో డేటాబేస్లో డేటా చిప్లో స్టోర్ అవుతుంది. చిప్స్, హార్డ్ చిప్స్ ఏ ఉంటాయి అక్కడ. సో కానీ ఎస్4హనాలో ఏముంటుంది? ఇక్కడ ఏముంటుంది ఏంటి? ఇది మనకి ర్యామ్ ఓరియంటెడ్ అనమాట. సో ఇది కంప్లీట్గా కాలం ఓరియంటెడ్లో కాకుండా ఇది రో ఓరియంటెడ్ కాకుండా కాలం ఓరియంటెడ్లో స్టోర్ అవుతుంది అనమాట. సో అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కాలం ఓరియంటెడ్లో డేటా స్టోర్ అవడం వల్ల బెనిఫిట్ ఏంటంటే డేటాను తగ్గించుకోవచ్చు. ఓకేనా? సో ఇది మనకి హనా డేటాబేస్ యొక్క మెయిన్ ఇంపార్టెన్స్ ఇదే. ఓకే. సో మార్కెట్లో మనకి హనా డేటాబేస్ ఇంత ఫేమస్ అవడానికి రీజన్ ఏంటి అంటే ఒకటి, సో మనకి డేటాబేస్లో డేటా అనేది ఎలా స్టోర్ అవుతుంది అన్నది ఇంపార్టెంట్. ఓకే. డేటాని పర్ఫార్మెన్స్ లేకుండా సిస్టమ్ అనేది బాగా వర్కౌట్ అవుతుందా లేదా, పర్ఫార్మెన్స్ ఇష్యూస్ ఉండకూడదు, హ్యాంగ్ అవటము, టైం డిలే అవటము ఇలాంటివి ఉండకూడదు కదా. సో సో వీటిలన్నిటి పాయింట్ ఆఫ్ వ్యూ దృష్టిలో పెట్టుకుంటే ఈ ఎస్ఏపి వాడు కనిపెట్టిన అద్భుతమైన వండర్ ఏంటి అంటే హనా డేటాబేస్. అర్థమైందా? సో రేపొద్దున మీరు ఈ డిఫరెన్సెస్ మీరు ఇంటర్వ్యూలో కూడా చెప్పొచ్చు. ఓకేనా? ఈ డిఫరెన్సెస్ మీరు ఇంటర్వ్యూలో కూడా చెప్పొచ్చు మీరు. అండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఈ మనకి ఈసీసీలో ఇవి డిఫరెన్సెస్ ఏంటి ఈసీసీకి ఎస్4హనాకి. సో నెక్స్ట్ మనకి ఈసీసీలో మనకి సో యాప్స్ లేవు. సో మనకి ఈసీసీలో మనకి ఫ్యూరీ యాప్స్ ఉన్నాయి. సారీ, ఈసీసీలో మనకి ఫ్యూరీ యాప్స్ అనేవి లేవు. అంటే యాప్స్ అనేవి ఈసీసీలో లేవు. అంటే యూజర్స్ ఉంటారు కదా, యూజర్స్ ఎవరు? ఎండ్ యూజర్స్. ఎండ్ యూజర్స్ అంటే ఎవరు? డే టు డే ట్రాన్సాక్షన్ పోస్ట్ చేసి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేస్తారు.
ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటే ఏంటి, కంపెనీకి సంబంధించి ఎంత లాభం వచ్చింది, ఎంత లాస్ వచ్చింది ఎండ్ ఆఫ్ ద ఇయర్. సో అలాగే కంపెనీలో ఏమి అసెట్స్ ఉన్నాయి, ఏం లైబిలిటీస్ ఉన్నాయి, బ్యాలెన్స్ షీట్ ఏంటి, ఇలాంటివన్నీ చూసేది ఎవరు, ఎండ్ యూజర్స్. ఓకే, అంటే ప్రతిరోజు కంపెనీలో జరిగే ట్రాన్సాక్షన్ రికార్డ్ చేసేది ఎవరు, ఎండ్ యూజర్స్. సో మరి వీళ్ళకి ఏంటంటే డే టు డే ట్రాన్సాక్షన్ రికార్డ్ చేయాలంటే వాళ్ళకి యాప్స్ లేవు. సో యాప్స్ లేకుండా డైరెక్ట్గా సిస్టంలో చేస్తారు. ఈసీసీ ఏదైతే మనకి జియుఐ అని ఉందన్నమాట. జియుఐ అంటే ఏంటి, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అంటారు. సో వీళ్ళు ట్రాన్సాక్షన్ పోస్టింగ్ అంతా కూడా దేంట్లో పోస్ట్ చేస్తారు, ట్రాన్సాక్షన్ బుకింగ్ అంతా, ట్రాన్సాక్షన్ పోస్టింగ్ అన్ని దేంట్లో చేస్తారు, జియుఐ. జియుఐ అంటే ఏంటి, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. సో మరి ఇక్కడ ఈసీసీలో నో ఫ్యూరీ యాప్స్, కానీ S4 హనాలో మనకి సో యూజర్ సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ఫ్యూరీ యాప్స్లోనూ చేసుకోవచ్చు, అలాగే జియుఐలోనూ చేసుకోవచ్చు. యాప్స్ అంటే మీకు తెలుసు కదా. సో మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి యాప్ డౌన్లోడ్ చేసుకొని, ఓకే, యాప్స్కిను వెబ్ బ్రౌజర్స్కి డిఫరెన్స్ ఏంటి, బ్రౌజర్ వెళ్ళి అంటే గూగుల్లోకి వెళ్ళి ఎత్తుకునే దానికి యాప్కి డిఫరెన్స్ ఏంటి, యాప్స్లో మనకు కావాల్సిన విధంగా అన్నీ ఒక ప్లేస్లో ఉంటాయి, అంటే ఫాస్ట్గా ఉంటుంది, బ్రౌజ్ చేసేటప్పుడు టైం డిలే అవుతుంది, అవునా కదా. సో అందుకే ఏంటంటే ఇక్కడ సో యూజర్ సంబంధించిన వర్క్ అనేది ఫ్యూరీ యాప్స్లో తీసుకొచ్చారనమాట. ఈ ఫ్యూరీ యాప్స్లో ఏంటంటే డైలీ యూజర్ సంబంధించిన ట్రాన్సాక్షన్ పోస్టింగ్ అంతా కూడా సో ఫ్యూరీ యాప్స్ నుంచి జరుగుతూ ఉంటుంది. అందరికీ అర్థమవుతుందండి. సో యూజర్ సంబంధించిన పోస్టింగ్ అంతా మొత్తం కూడా సో ఫ్యూరీ యాప్స్లో నుంచే జరుగుతుంది మనకి, ఓకేనా. సో కాబట్టి జియో అంటే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్, S4 హనాలో మనకి ఫ్యూరీ యాప్స్. అందరికీ అర్థమైందా లేదా, ఓకే. సో కాబట్టి ఇక్కడ ఫస్ట్ పాయింట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇది. సో ఇక్కడ మనకి ఈసీసీలో నో ఫ్యూరీ యాప్స్, జియుఐ అంటే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. సో S4 హనాలో మనకి ఏముంటుందని చెప్పాము, ఫ్యూరీ యాప్స్లో పని చేసుకోవచ్చు, కావాలనుకుంటే జియుఐ కూడా ఉందన్నమాట, రెండు ఇచ్చాం S4 హనాలో. ఓకే, సో ఈ ఫ్యూరీ యాప్స్లో పనిచేయడం మూలంగా యాప్స్లో ఏంటంటే సింప్లిసిటీ ఉంటుంది. యాప్స్లో ఏంటి, సింప్లిసిటీ ఉంటుంది. ఈ ఫ్యూరీ యాప్స్ ఏంటంటే దీంట్లో పనిచేయడం మూలంగా సో యూజర్ వర్క్ అనేది చాలా సింప్లిఫై అయిపోయింది. ఈ ఫ్యూరీ యాప్స్లో మనం పనిచేయడం మూలంగా ఒకటి సింప్లిసిటీ. ఓకే, సో సింప్లిసిటీ అంటే యూజర్ వర్క్ అనేది చాలా సింప్లిసిటీ అయిపోయింది. అలాగే మనకి ఇంక్రీజ్ ప్రొడక్టివిటీ. ఓకే, ప్రొడక్టివిటీ పెరిగింది. ఈ యాప్స్లో ప్రొడక్టివిటీ అంటే ఏంటి, ఒక 10 ఇన్వాయిస్లు పోస్ట్ చేసి కూడా 15 ఇన్వాయిస్లు పోస్ట్ చేయగలిగే కెపాసిటీ వచ్చింది. అండ్ సాటిస్ఫాక్షన్. సో ఎంప్లాయీ సాటిస్ఫాక్షన్ చాలా ఇంపార్టెంట్, అవునా కదా. సో ఎంప్లాయీ సాటిస్ఫాక్షన్ చాలా ఇంపార్టెంట్ మనకి. సో అలాగే మనకి ఇంటి దగ్గర నుంచే మనకి వర్క్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఓకే, కాస్ట్ ఎఫెక్టివ్ అంటే కాస్ట్ రిడక్షన్ ఉంది మనకి ఇక్కడ. అంటే ఈ యాప్స్లో పనిచేయడం వల్ల ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సో మనం వెళ్ళి ఆఫీస్కి వెళ్ళి కూర్చొని ఓకే క్లయింట్ ఎన్విరాన్మెంట్లో సర్వర్స్లో పనిచేయాలి, మరి ఇంటి దగ్గర నుంచి అక్కడికి వెళ్ళాలంటే మరి మనకి ట్రావెలింగ్ కాస్ట్ అవుతుందా లేదా. ఓకే, మళ్ళీ నీకోసం వాడి ఏసీలు ఆఫీస్ తెరవటము ఎంతో కూడా వాడికి కూడా ఎంతో కొంత కాస్ట్ ఉంటుంది కదా. ఈ యాప్స్లో ఇంటి దగ్గర నుంచే పని చేసుకోవచ్చు సింపుల్గా. ఓకే, సో కాస్ట్ రిడక్షన్ ఉంది, సింప్లిసిటీ ఉంది, ప్రొడక్టివిటీ పెరిగింది, ఫుల్ సాటిస్ఫాక్షన్. ఓకే, ఎంప్లాయీస్లో ఫుల్ సాటిస్ఫాక్షన్. సో మరి ఈ యాప్స్ ద్వారా మనకి ట్రాన్సాక్షన్ పోస్టింగ్ అనేది సులువైపోయింది. ట్రాన్సాక్షన్ పోస్టింగ్ అలాగే రిపోర్టింగ్ అనేది ఫ్లెక్సిబుల్ అనమాట. రిపోర్ట్స్ అనేవి ఫ్లెక్సిబుల్. ఓకే, సో 3 టైప్స్ ఆఫ్ యాప్స్ ఉన్నాయి ఇందులో. సో ఇందులో మనకి సో ఫ్యూరీ యాప్స్లో మనకి 3 టైప్స్ ఆఫ్ ఫ్యూరీ యాప్స్లో మనకి 3 టైప్స్ ఆఫ్ యాప్స్ ఉన్నాయి. సో ఒకటి ట్రాన్సాక్షనల్ యాప్స్,
ట్రాన్సాక్షనల్ యాప్స్, అనలిటికల్ యాప్స్, అలాగే ఫ్యాక్ట్ షీట్స్. సో ఈ ఫ్యాక్ట్ షీట్స్, అనలిటికల్ యాప్స్, రిపోర్టింగ్ పర్పస్, ట్రాన్సాక్షన్ డే టు డే ట్రాన్సాక్షన్స్ కోసం. సో 3 టైప్స్ ఆఫ్ యాప్స్ మనకి ఉన్నాయి. అలాగే ఫ్యూరీ యాప్స్ మనకి మనం జనరల్గా మార్కెట్లో లేటెస్ట్గా 3.0 వర్షన్ మనకి మార్కెట్లో రన్ అవుతుంది. ఓకే, క్లయింట్ ఇంకా 2.0 వాడుతున్నట్టున్నాడు. ఓకే, సో కాబట్టి సింపుల్గా మాట్లాడితే ఈసీసీకి S4 హనా పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి వచ్చిన అద్భుతమైన డిఫరెన్స్ ఏంటి అనేది మనం అబ్జర్వ్ చేసినట్లయితే, ఒకటి చెప్పండి, చెప్పాలి, హనా డేటాబేస్. రెండోది ఫ్యూరీ యాప్స్. ఫ్యూరీ యాప్స్, ఈ ఫ్యూరీ యాప్స్ రావడం మూలంగా యూజర్ ప్రొడక్టివిటీ అలాగే సాటిస్ఫాక్షన్ అనేది పెరిగింది. అలాగే మనకి ఇంకేం చెప్తాం మనం, సో ఈ యాప్స్ రావడం మూలంగా మనకి కాస్ట్ అనేది తగ్గుతుంది కంపెనీకి. అలాగే ఏంటంటే మనకి ట్రాన్సాక్షన్ రిపోర్టింగ్ అనేది ఫ్లెక్సిబుల్ అవుతుంది. మీరు ఇంటి దగ్గరే కూర్చొని లీవ్ ప్లాన్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. అర్థమైందా? సో యాప్స్లో పోస్టింగ్ చేస్తే ఏంటంటే ఒక కైండ్ ఆఫ్ సాటిస్ఫాక్షన్, మనకి సింపుల్గా వర్క్ అవుతుంది, ఎర్రర్స్ లేకుండా, ఎర్రర్స్ ఫ్రీ. ఓకే, అందుకే మనకి ఈ యాప్స్ అనేది తీసుకొచ్చింది. నో ట్రాన్సాక్షన్ కోడ్, ఇది మనకి ఎస్ఏపిలో అంటే ట్రాన్సాక్షన్ కోడ్స్ ఉంటాయి, కానీ ఇందులో ఏంటంటే సో లిమిటెడ్ ట్రాన్సాక్షన్ కోడ్స్, అసలు ట్రాన్సాక్షన్ కోడ్సే ఉండవు. సింపుల్గా మాట్లాడితే టీ కోడ్స్ ఉండవు. ఓకే, ఉన్నా సరే అవి వెరీ లిమిటెడ్. ఓకే, ఈసీసీలో బోల్డ్ ట్రాన్సాక్షన్ కోడ్స్. ఇప్పుడు ఏదైనా ఎస్ఐపిలో ఇన్వాయిస్ పోస్ట్ చేయాలంటే ట్రాన్సాక్షన్ కోడ్ కావాలి, ఏదైనా పేమెంట్ చేయాలంటే ట్రాన్సాక్షన్ కోడ్ కావాలి. అంటే ఈసీసీలో ఏ కైండ్ ఆఫ్ ట్రాన్సాక్షన్ పోస్ట్ చేయాలన్నా ట్రాన్సాక్షన్ కోడ్ అనేది ఉండాలి. ట్రాన్సాక్షన్ కోడ్ని మనం సింపుల్గా ఏమంటాము, టీ కోడ్ అంటాం. టీ కోడ్, టీ కోడ్. ఓకేనా? సో ఇది మనకి అద్భుతమైన డిఫరెన్సెస్. అంటే ఈసీసీకి ఈ S4 హనాకి మార్కెట్లో వచ్చిన అద్భుతమైన డిఫరెన్స్ ఏదైనా ఉంది అంటే సో ఇది ఫస్ట్గా మీరు చెప్పుకోవాల్సిందన్నమాట. ఓకేనా? ఇది మనం ఫస్ట్లో చెప్పుకోవాల్సింది. సో కాబట్టి ఒకటి ఫ్యూరీ యాప్స్ మనం తీసుకున్నట్లయితే సో 3.0 వర్షన్ మార్కెట్లో రన్ అవుతున్న వర్షను. సో ఇవన్నీ మీకు ఏంటంటే హింట్స్ అనమాట. మళ్ళీ మీకు డాక్యుమెంట్ ఇస్తాం మేము, డోంట్ వరీ. సో మీకు పీడిఎఫ్ లాంటిది డాక్యుమెంట్ ఇస్తాము. బట్ ఏంటంటే మీకు ఏంటంటే ఫస్ట్ మనం ఒక ఐడియా ఇస్తే దీని మీద ఫుల్ క్లారిటీ వస్తుంది. ఓకేనా? సో ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. సో ఇప్పుడు మనకి S4 హనాలో మనకి హనా అంటే ఏంటో తెలిసిపోయింది. ఓకే, అలాగే S4 హనా అంటే ఏంటో తెలియాలి కదా, తెలియాలా వద్దా? సో హనా గురించి ఒక ఐడియా ఇచ్చి హనాతో మాట్లాడుతూ ఉండగానే మనకి ఫ్యూరీ యాప్స్ గురించి వచ్చింది. ఓకే, అలాగే మరి S4 హనా గురించి కూడా మనకు తెలియాలా వద్దా? సో ఈ S4 హనాలో మనకి ఈ హనా అయితే ఏదైతే డేటాబేస్ ఉందో, మరి S4 హనా అంటే ఒక ప్రోగ్రామ్డ్ సాఫ్ట్వేర్. S4 హనాలో మనకి సాఫ్ట్వేర్, S4 హనా అంటే ఏంటి, సాఫ్ట్వేర్. ఈ సాఫ్ట్వేర్ మనకి 3 సర్వర్స్ బేస్ మీద పనిచేస్తుందండి. ఎన్ని సర్వర్స్? 3 సర్వర్స్. ప్రజెంటేషన్ సర్వర్, అప్లికేషన్ సర్వర్, డేటాబేస్ సర్వర్. అంటే S4 హనాలో మనకి ఎన్ని సర్వర్స్ ఉంటాయి? సో 3 సర్వర్స్ ఉంటాయి. సో ఇది 3 సర్వర్ల బేస్ మీద పనిచేస్తుంది అన్నమాట. ఓకే, అంటే ఈ సాఫ్ట్వేర్ 3 సర్వర్ల బేస్ మీద, మెయిన్ ప్రజెంటేషన్ సర్వరు, అప్లికేషన్ సర్వరు, అలాగే డేటాబేస్ సర్వర్ అన్నమాట. సో ఇక్కడ మనకి ప్రజెంటేషన్ సర్వర్ అంటే సో డేటా మనం ఏదైతే ఇప్పుడు కంప్యూటర్ ఉందనుకోండి, దాంట్లో మనం ఏం చేస్తున్నాము, కీబోర్డ్ ద్వారా డేటా ఇన్పుట్స్ అనేవి సిస్టమ్కి ఇస్తున్నాం. ఆ కీబోర్డ్ ద్వారా ఇన్పుట్స్ ఇవ్వగానే నీకు కావాల్సిన రిజల్ట్ మళ్ళీ ఎక్కడ కనబడుతుంది, సిస్టంలోనే కనబడుతుంది. ఎలా కనబడుతుంది సిస్టంలో?
నువ్వు ఇన్పుట్స్ ఇస్తే అవుట్పుట్ ఎలా కనబడుతుంది? బికాజ్ వెనకాల మనకి సాఫ్ట్వేర్ ఉంది, అవునా కదా? సాఫ్ట్వేర్ ఉండడం బట్టే కదా అది. సో నువ్వు ఇచ్చిన ఇన్పుట్స్ అర్థం చేసుకొని అది రీడ్ చేసి లాజిక్ని ఫైండ్ అవుట్ చేసి నీకు ఎలా ఇస్తుంది? అవుట్పుట్ రూపంలో ఇస్తుంది, బికాజ్ ఆఫ్ సాఫ్ట్వేర్. అలాగే ఇక్కడ మనకి ప్రజెంటేషన్ సర్వర్, ఇక్కడ మనం డేటా అనేది ఇచ్చేది ఫ్యూరీ యాప్స్. సో లేకపోతే మనం ఇచ్చేది డేటాబేస్ ఇచ్చేది GUI ద్వారా ఇస్తూ ఉంటాం. ఓకే, సో ఇది సిస్టమ్ ఏం చేస్తుందంటే ప్రజెంటేషన్ సర్వర్ ద్వారా ఇస్తే అప్లికేషన్ సర్వర్కి డేటా అనేది ట్రాన్స్ఫర్ అవుతుందన్నమాట. అంటే ఏంటి, కొన్ని క్షణాల్లో ఇక్కడ సాఫ్ట్వేర్లోకి అంటే S/4HANA సాఫ్ట్వేర్కి వెళ్ళిపోతుంది. ఈ సాఫ్ట్వేర్ ఏం చేస్తుంది? రీడ్ అండ్ రైట్ చేసి లాజిక్ని ఓకే సో డేటాబేస్ లేయర్కి పంపిస్తుంది అనమాట. సో డేటాబేస్ లేయర్ అంటే ఇక్కడ ఏంటిదండి? HANA డేటాబేస్. సో ప్రజెంటేషన్ లేయర్ ద్వారా మనం ఇన్పుట్స్ ఇస్తే సిస్టమ్ ఏం చేస్తుంది? రీడ్ చేసి అప్లికేషన్ సర్వర్కి పంపిస్తుంది. అప్లికేషన్ సర్వర్ నుంచి డేటా ఎక్కడికి వెళ్తుంది? డేటాబేస్లోకి వెళ్తుంది. ఓకేనా? సో డేటాబేస్లోకి వెళ్తుంది కాబట్టి డేటాబేస్ నుంచి మళ్ళా అప్లికేషన్ సర్వర్కి వచ్చి ఇక్కడ మన అవుట్పుట్ అనేది చూడగలుగుతున్నాం. అంటే సింపుల్గా మాట్లాడితే ఇన్పుట్ ఎక్కడ ఇచ్చామో అక్కడే మనం ఏంటిది అవుట్పుట్ కూడా చూడగలుగుతున్నాము. అక్కడే మనం అవుట్పుట్ కూడా చూడగలుగుతున్నాం. కాబట్టి డౌట్ ఏమైనా ఉందా? ఓకే, సో కాబట్టి S/4HANA అంటే ఇది S/4HANA సాఫ్ట్వేర్ గురించి S/4HANA అనేది ఏంటిది? ఒక సాఫ్ట్వేర్ అన్నమాట. సో ఈ సాఫ్ట్వేర్ మనకి ఎన్ని సర్వర్స్ మీద పనిచేస్తుందన్నో, సో ఇది మొత్తం 3 సర్వర్స్ మీద పనిచేస్తుంది. సో ఈ సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో మనకి, సో దీంట్లో 3 సర్వర్స్ అనేవి కంపల్సరీగా ఉంటాయి. ప్రజెంటేషన్ సర్వర్, అప్లికేషన్ సర్వర్ అండ్ డేటాబేస్ సర్వర్. ప్రజెంటేషన్ సర్వర్ని ఫ్రంట్ ఎండ్ లేయర్ అంటారు. ఫ్రంట్ ఎండ్ లేయర్, డేటాబేస్ని మిడిల్ ఇది చివరి లేయర్ అన్నమాట. సో బ్యాక్ ఎండ్ లేయర్ ఇదేంటిది? సో బ్యాక్ ఎండ్ లేయర్. సో ఇదేంటిదండి? ఫ్రంట్ ఎండ్ లేయర్. సో ఇది ఫ్రంట్ ఎండ్ లేయర్. ఇదేంటిది? మిడిల్ ఆఫ్ ది లేయర్. మిడిల్ ఆఫ్ ది లేయర్ అంటారు. ఓకే, సో ఇది 4వ తరానికి సంబంధించిన సాఫ్ట్వేర్. S/4HANA అంటే ఏంటిది? 4వ తరానికి సంబంధించిన ఒక బిజినెస్ సాఫ్ట్వేర్. ఇది 4th వర్షన్ ఆఫ్ SAP బిజినెస్ సూట్. సో ఇది 4వ తరానికి సంబంధించిన ఒక బిజినెస్ సూట్ సాఫ్ట్వేర్ అన్నమాట. అందరికీ అర్థమవుతుందండి? చెప్పాలి. ఓకే, సో S/4HANA అనేది ఒక ప్రోగ్రామ్డ్ సాఫ్ట్వేర్. ఇది 4వ తరానికి సంబంధించింది. అంటే సో ఇది దగ్గర SAP స్టార్ట్ అయ్యి 1970లో స్టార్ట్ అయింది. 70 మధ్యలో, 72 మధ్యలో. ఓకే, ఇది 4వ తరానికి సంబంధించిన సాఫ్ట్వేర్. ఈ సాఫ్ట్వేర్ ఇప్పుడు వచ్చింది కాదు, 2015 నుంచి మనకి కొత్త వర్షన్స్ రిలీజ్ అవ్వకుండా వచ్చిందనమాట మార్కెట్లో. ఓకే, సో మనకి ఈ సాఫ్ట్వేర్ ఇప్పుడు మార్కెట్లో కొత్తగా దిగిన సాఫ్ట్వేర్ కాదు. ఇది 2015 నుంచి వచ్చింది ఈ సాఫ్ట్వేర్. ఇప్పుడిప్పుడే ఫేమస్ అవుతుంది. వర్షన్ వచ్చిందంటే కంపెనీస్ వెంటనే అందులో మైగ్రేట్ అయిపో. ఎవ్రీ ఇయర్ S/4HANA కొత్త వర్షన్తో రిలీజ్ అవుతుంది. సో మనకి S/4HANA వచ్చేటప్పటికి ఎవ్రీ ఇయర్ కూడా కొత్త వర్షన్ రిలీజ్ అవుతుంది అనమాట ఆన్ ప్రిమైజ్కి. సో ఆన్ ప్రిమైజ్ క్లౌడ్ ఉంటుంది అనమాట మనకి. సో ఆన్ ప్రిమైజ్ క్లౌడ్ అని చెప్పి ఉంటాయి. సో క్లౌడ్ మనకి క్వార్టర్లీ బేసిస్, క్లౌడ్ వర్షన్ క్వార్టర్లీ బేసిస్. ఆన్ ప్రిమైజ్ వర్షన్ మనకి సో ఇయర్లీ బేసిస్ వర్షన్స్ అనేవి రిలీజ్ అవుతూ ఉంటాయి. సో వర్షన్ అనేది మనకి SAP S/4HANAకి సంబంధించిన వర్షన్ గురించి మాట్లాడితే ఆన్ ప్రిమైజ్ వర్షన్స్ ఉంటాయి. సో ఆన్ ప్రిమైజ్ క్లౌడ్ అని చెప్పి మనకి మార్కెట్లో ఉన్నాయి. సో ఆన్ ప్రిమైజ్ కరెంట్లీ మనకి రన్ అవుతున్న వర్షన్ S/4HANAలో మనకి సో 2024. ఓకే, సో 2024 అనే వర్షన్ ఆన్ ప్రిమైజ్ మనకి మార్కెట్లో ఉంది. మన ఆన్ ప్రిమైజ్ సంబంధించిన క్లాసెస్ మనం డిస్కస్ చేస్తున్నాం ఇక్కడ. ఓకే, అలాగే ECCలో మాట్లాడితే ECCలో మనకి సో మార్కెట్లో రన్ అవుతున్న వర్షన్ ECC, ERP, సో EHP 8 వర్షన్ మనకి మార్కెట్లో ఉంది. ఓకేనా? సో
మనకి వర్షన్ వచ్చింది కదా అని చెప్పి మనం వరి అవ్వాల్సిన అవసరం లేదు. వర్షన్ అనేది కొత్త అప్డేట్స్ ఏమన్నా అప్డేట్స్ ఉంటే ఆ వర్షన్లో మనకి పాత అందులో లేనిది ఇందులో ఉంది అని చెప్పి చూపించడానికి. ఆ వర్షన్ కూడా ఒక్కోసారి ఫ్లాప్ అవుతూ ఉంటాయి. సో కాబట్టి ఏంటంటే కంపెనీస్ ఇమీడియట్గా మైగ్రేట్ అవ్వవు. ఏదైనా ఒక వర్షన్ బాగా సక్సెస్ అయ్యిందంటే అందులోకి మైగ్రేట్ అవుతుంది. అది కూడా చాలా టైం టేకింగ్ అనమాట. ఓకేనా? సో ఇంకా కంపెనీస్ ఈసీసీలోనే ఉన్నాయి. ఎస్ఏపి వాడు చాలా అడ్వాన్స్డ్ ఉన్నాడు ఇంకా. అర్థమైందా? సో కాబట్టి సింపుల్గా మాట్లాడితే ఎస్ఏపి వాడు పని ఏంటంటే సాఫ్ట్వేర్ని కనిపెట్టడము. ఓకే, ఎస్ఏపి వాడి పని ఏంటి? సాఫ్ట్వేర్ని కనిపెట్టడం. సో ఎస్ఏపి మనకి సో సాఫ్ట్వేర్ని కనిపెట్టడము. ఓకే, ఇక్కడ వాట్ ఈజ్ ఎస్4 హనా, డిఫరెన్స్ ఫర్ హనా అదే చెప్తున్నా కదా. హనా ఈజ్ నథింగ్ బట్ డేటాబేస్. ఎస్4 హనా ఈజ్ ద ప్రోగ్రామ్డ్ సాఫ్ట్వేర్. హనా ఈజ్ ద బ్యాక్ ఎండ్ లేయర్. ఎస్4 హనా ఈజ్ ద మిడిల్ ఆఫ్ ది లేయర్. It's a programmed software. They are S4 HANA work on the based upon the 3 servers. Okay, application server, database server, and so ఇంకేంటిది presentation server. సో ఇదే నేను చెప్తుంది క్లాస్. సో ఆన్ ప్రిమైజ్ ఓకే. సో ఆన్ ప్రిమైజ్ ఉంది మనకి. అలాగే ఆన్ ప్రిమైజ్ లో మనకి లేటెస్ట్ వర్షన్ S4 HANA 2024 మార్కెట్లో రన్ అవుతుంది. మనం ఇంకా మన మార్కెట్కి కరెక్షన్ చేసుకుంటూ 2000 S4 HANA మన క్లాసెస్ అన్ని కూడా S4 HANA 2022 వర్షన్లోనికి మన క్లాసెస్ అన్ని చెప్పుకుంటున్నాం. ఓకేనా? సో కాబట్టి సో మన క్లాసెస్ మొత్తము S4 HANAలోనే మొత్తం A to Z ఎండ్ టు ఎండ్ ఇంప్లిమెంటేషన్ మొత్తం అంతా కూడా మనం ఎక్కడ ఏ సర్వర్లో చేస్తామో S4 HANA 2022 వర్షన్లో చేస్తాం. సో ఈసీసీలో కూడా మీకు ఏంటంటే ఈసీసీలో ఏమైనా డిఫరెన్సెస్ అంటే S4 HANAకి సో ఈసీసీకి డిఫరెన్సెస్ నేను క్లాస్లో చెప్తా ఉంటాను. నేను సిస్టంలో చూపిస్తా. నా దగ్గర ఈసీసీ సర్వర్ ఉంటుంది. ఆ ఈసీసీ సర్వర్ మీకు చూపించడం జరుగుతుంది క్లాస్లో. ఓకే, మీరు మళ్ళీ ఈసీసీ సర్వర్ తీసుకోవాల్సిన అవసరం లేదు. దెర్ ఈస్ నో నీడ్ టు టేక్ ఎనీ ఈసీసీ సర్వర్ ఫ్రమ్ యువర్ సైడ్. ఓకే, జస్ట్ టేక్ డౌన్ ఓన్లీ S4 HANA సర్వర్ 2022 వర్షన్. ఓకే, ఐ విల్ షేర్ యూ ద కంప్లీట్ డీటెయిల్స్ రిగార్డింగ్ దిస్ సర్వర్స్. ఓకే, డోంట్ వరీ. సో ఫస్ట్ మనకి ఇంట్రడక్షన్ క్లాసెస్ జరుగుతున్నాయి కాబట్టి సర్వర్ గురించి ప్రస్తుతానికి అవసరం లేదు. నేను సో ఇంట్రడక్షన్ క్లాసెస్ అయిపోయిన తర్వాత మీకు చార్ట్లో పెడతాము. ఓకే, సర్వర్ తీసుకోమని అప్పుడు మీరు వెంటనే కాంటాక్ట్ అయ్యి సర్వర్ తీసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? సో మీరు ఈ డిఫరెన్సెస్ మీరు ఇప్పుడు ఇంటర్వ్యూలో కూడా చెప్పుకోవచ్చు. ఈ డిఫరెన్సెస్ ఓకే, ఈ డిఫరెన్సెస్ మీరు ఇంటర్వ్యూలో కూడా చెప్పుకోవచ్చు మీరు. ఓకే, సో మరి ఇక్కడ ఈ S4 HANA సర్వర్ ఏదైతే ఉందో ఓకే, ఈ S4 HANA ఏదైతే ఉందో మనకి సో ఇందులో ఏంటంటే ఇది ఒక బిజినెస్ సూట్ అనమాట. సో బిజినెస్ సూట్ అంటే దీంట్లో ఉండే ప్రోడక్ట్స్ ఏంటంటే SAP S4 HANA ప్రోడక్ట్స్ ఏంటి అంటే ఇది చాలా పెద్ద ఇది S4 HANA చాలా పెద్దదండి. ఓకే, చాలా బిగ్ వర్షన్ ఇది. సో ఇందులో మనకి ERP ఉంది. ఓకే, అలాగే మనకి SCM ఉంది, అలాగే మనకి SRM ఉంది, అలాగే మనకి PLM ఉంది, అలాగే మనకి CRM కూడా ఉంది. ఓకే, ERP అంటే ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్, మనం ఇదే వాడుతున్నాం. ఓకే, సో SCM అంటే మనకి సప్లై చైన్ మేనేజ్మెంట్. సో SRM అంటే మనకి సప్లై రిలేషన్షిప్ మేనేజ్మెంట్. సో PLM అంటే ప్రోడక్ట్ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్. ఓకే, CRM అంటే కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్. సో ఇది అందరికీ అర్థమైందా? సో మనకి ERP అంటే ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్.
CRM and SCM అంటే సప్లై చైన్ మేనేజ్మెంట్, SRM అంటే సప్లై రిలేషన్షిప్ మేనేజ్మెంట్, PLM అంటే ప్రోడక్ట్ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్, CRM అంటే కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్. సో ఇవన్నీ కూడా ఈ S4 HANAకు సంబంధించిన మెయిన్ ప్రోడక్ట్స్ అన్నమాట. ఇంకా చాలా ఉంటాయి, బట్ ఇక్కడ కొన్ని ప్రోడక్ట్స్ నేను మెయిన్ SAP S4 HANAకు సంబంధించిన సో మెయిన్ ప్రోడక్ట్స్ ఇక్కడ మీకు మెన్షన్ చేయడం జరిగింది. ఓకేనా. సో ఇది S4 HANA ఏదైతే ఉందో మనకి సో అన్నిటికీ సపోర్ట్ చేస్తుంది. సో హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్, ఫైనాన్స్, సప్లై చైన్ మేనేజ్మెంట్, ఓకే, వీళ్ళన్నిటికీ మనకి సపోర్ట్ చేస్తుంది. ఓకేనా. సో ఇది ఒక ఐడియా మీకు. సో దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ SAP S4 HANA అండ్ HANA. సో ఎవ్రీవన్ గెటింగ్ మీ? అందరికీ అర్థమవుతుందా? See guys, today we clearly discussed about the differences between S4 HANA and HANA. What is the difference between HANA and S4 HANA? HANA is the database. HANA is the database. S4 HANA is the software. It's a programmed software. So HANA stands for High Performance Analytic Appliance. Okay. So and HANA is the database in SAP S4 HANA. Okay. HANA database means, so in database means data will be stored. Okay. Data will be stored in the database. What kind of data will be stored in database? Master data, transactional data, and customizing data. Okay. So we have ECC also. ECC stands for ERP Central Component. So ECC is the old version. ECC is the old version. ECC has been connected with some third-party databases like Oracle, MS SQL, IBM DB2, SQL. ECC will be winding up on 2027. After that, no more ECC. So companies need to migrate from ECC to S4 HANA by 2027. Official notification of SAP, okay, says, so there is no ERP, there is no ECC after 2027. Okay, every company need to migrate ECC to S4 HANA by 2027. Okay, S4 HANA will be up to 2040. Why HANA? So HANA means High Performance Analytic Appliance. It's a RAM oriented. It's a memory based database. Data directly fetched from RAM. So in SAP HANA, data will be stored in the column oriented because we can compress the data and data redundancy also possible. And so we can perform multiple actions at a time. Okay, that's the reason parallel processing is possible. And reporting is very flexible. Okay. So in ECC, no Fury apps. In SAP S4 HANA, okay, we have Fury apps and also GUI. GUI means graphical user interface. User can post the transactions or can view the reports or can pull the reports from the GUI in ECC. But whereas in SAP S4 HANA, user can pull the reports or user can post the transaction through Fury apps as well as GUI. Okay, both will work in SAP S4 HANA system. So why Fury apps? Simplicity and productivity has been increased. Full satisfaction, cost reduction, transaction posting, reporting is flexible, and no transaction codes. So if transaction code exists, very limited. Okay. So 3 types of apps that we can see in the Fury apps. Okay, transactional apps, analytical apps, and fact sheets. So S4 HANA manaki chusnatlaithe it's a programmed software. 4th version of Business Suite. Business Suite means, so Business Suite include these products like ERP, SCM, SRM, PLM, and CRM. Okay, SAP has been released, okay, versions for on-premise and cloud. So this is the latest version. This is the latest version available in the market. In ECC, latest version is ERP HP8. ECC will be winded up in 2027. Okay, so here we are clearly explaining about the differences between S4 HANA and ECC. Okay, differences. S4 HANA is a programmed software. It's a 4th version of SAP Business Suite. S4 HANA containing the 3 layers like presentation, application, database.
Presentation layer is nothing but Fury apps. Application layer is S/4HANA software. Database layer is HANA database, so back-end layer. Okay, so front-end layer ఏంటిది? సో కాబట్టి ఇక్కడ మీకు ఈరోజు మరి హనాకి S/4 హనాకి మధ్య డిఫరెన్స్ ఏంటి అన్నది మనకు తెలిసిపోయింది. ఓకేనా? సో S/4 హనాకి మధ్య డిఫరెన్సెస్ ఈరోజు మీరు నేర్చుకున్నారు ఈరోజు క్లాస్లో. మరి ఇక్కడ సో S/4 హనా ఫైనాన్స్ అని ఉంది. ఇక్కడ మనకి S/4 హనా ఫైనాన్స్ అని ఉంది. S/4 హనా ఫైనాన్స్ అని ఉంది. సో ఈసీసీలో మనకి FICO అంటారు. S/4 హనాలో దీన్ని ఏమంటారు? S/4 హనా ఫైనాన్స్ అంటారు. అంటే ఇంక్లూడింగ్ FI ప్లస్ CO అని అర్థం. అర్థమైందా? S/4 హనా ఫైనాన్స్ అంటే FI ప్లస్ CO. ఈసీసీలో ఓల్డ్ వర్షన్, S/4 హనా ఫైనాన్స్ లేటెస్ట్ వర్షన్. అర్థమైందా? సో మనకి FICO అనేది FI ఒక మాడ్యూల్, CO ఒక మాడ్యూల్. కానీ S/4 హనాలో రెండు కలిపి S/4 హనా ఫైనాన్స్ అంటున్నాం. ఈసీసీ అనేది ఓల్డ్ వర్షన్, అంటే ఈసీసీ వర్షన్లో FICO అనేవాళ్ళు. S/4 హనా వర్షన్లో దీన్ని ఏమంటున్నాం మనం? S/4 హనా ఫైనాన్స్ అంటున్నాం. అంతకుముందు దీన్ని S/4 హనా సింపుల్ ఫైనాన్స్ అనేవాళ్ళు. అంటే స్టార్టింగ్ లో మనకి S/4 హనా వర్షన్స్ ఉంటాయి అన్నమాట. సో మీకు S/4 హనా వర్షన్స్ నేను చూపిస్తాను. సో ఇనిషియల్ స్టేజ్ లో ఏంటంటే మనకి సో దీన్ని S/4 హనా, సో S/4 హనా ఫైనాన్స్, S/4 హనా వర్షన్స్ అని కొడదాం మనం. సో సిస్టమ్ స్లో ఉంది, ఒక నిమిషం. సో మనకి మేబీ నా సర్వర్స్ కొంచెం స్లో ఉంది సిస్టంలో. సో ఇనిషియల్ స్టేజ్లో ఏంటంటే నేను మీకు డాక్యుమెంట్లో ఇస్తాను. ఇవన్నీ కూడా వర్షన్స్ మనకి 1.5తో స్టార్ట్ అయినాయి. 1.5. సో ఆ తర్వాత అంటే ఎవ్రీ ఇయర్ వర్షన్ వస్తూనే ఉంది. ఎవ్రీ ఇయర్ వర్షన్ వస్తూనే ఉంది. ఇప్పుడు లేటెస్ట్ వర్షన్ ఏంటి? 2024 అనమాట. ఓకేనా? సో ఇప్పుడు లేటెస్ట్ వర్షన్ ఏంటి? ఇదిగోండి ఇక్కడ S/4 హనాకు సంబంధించి 2015లో 1.5 సిరీస్తో స్టార్ట్ అయింది. ఓకే, ఇది ఫస్ట్ రిలీజ్ అనమాట. సో ఇనిషియల్ స్టేజ్లో దీన్ని ఏమని పిలిచేవాళ్ళు అంటే సో తర్వాత దీని 2024 వర్షన్. ఇది 2015లో ఇది ఫస్ట్ వర్షన్ అన్నమాట. 2024 ఇప్పుడు మనకి. ఓకే, మన క్లాసెస్ అన్ని 2022లో జరుగుతున్నాయి. ఓకేనా? సో ఈ వర్షన్ 2015లో మనకి దీన్ని సింపుల్ ఫైనాన్స్, అంటే స్టార్టింగ్ లో దీన్ని ఏంటంటే సింపుల్ ఫైనాన్స్ అనేవాళ్ళు. తర్వాత దీన్ని మార్చేసి S/4 హనా ఫైనాన్స్ కింద మార్చారు. కాబట్టి సింపుల్ ఫైనాన్స్ అన్నా, S/4 హనా ఫైనాన్స్ అన్నా, FICO అన్నా అన్నీ ఒకటే. కాబట్టి ఒక్కొక్క వర్షన్లో ఒక్కొక్క పేరు పిలుస్తున్నారు అంతే. అర్థమైందా? సో మనకి ఈసీసీ వర్షన్లో FICO ఫైనాన్స్ వేరు, CO వేరు. ఫైనాన్స్ ఒక మాడ్యూల్, CO ఒక మాడ్యూల్. కానీ ఇక్కడ S/4 హనాకు వచ్చేటప్పటికి ఏం చేశారు? సింపుల్ ఫైనాన్స్ అంటే FICOనే, అలాగే S/4 హనా ఫైనాన్స్ అంటే FICOనే. కాబట్టి కన్ఫ్యూజ్ అయిపోయి S/4 హనా ఫైనాన్స్ వేరేమో, FICO వేరేమో అని అనుకుంటున్నారు. ఓకే, సో FICO అన్నా S/4 హనా ఫైనాన్స్ అన్నా ఒకటే. కాబట్టి S/4 హనా ఫైనాన్స్ నేర్చుకుంటున్నారంటే మనకి ఈసీసీ కన్నా అడ్వాన్స్ నేర్చుకున్నట్టు లెక్క అనమాట మీకు. ఓకేనా? ఈసీసీ కన్నా మీరు అడ్వాన్స్ నేర్చుకున్నట్టు లెక్క అనమాట. సో ఇది ఈరోజు సెషన్. ఓకేనా? సో కాబట్టి సో అందరికీ ఒక కన్ఫ్యూజ్ అనేది పోయిందని అనుకుంటున్నాను నేను. ఓకే, సో S/4 హనా గురించి ఇంట్రడక్షన్ క్లాస్ ఇది. ఓకే, సో నోట్స్ నేను చార్ట్లో పెట్టాను. ఓకే, వన్స్ మీరు మీకు నెక్స్ట్ క్లాస్ స్టార్ట్ అయ్యే లోపల మీకు నోట్స్ అనేవి, ఈ క్లాస్ సంబంధించిన నోట్స్ అనేవి చార్ట్లో వచ్చేస్తాయి అన్నమాట ఎప్పటికప్పుడు. ఓకే, సో అలాగే మీకు గ్రూప్ ఉంది కదా, వాట్సాప్ గ్రూప్లో అందరూ ఉన్నారా? వాట్సాప్ గ్రూప్లో అందరూ ఉన్నారండి? సో వాట్సాప్ గ్రూప్లో ఎవరైనా లేకపోతే నాకు చార్ట్లు పింక్ చేయండి. పింక్ చేస్తే నేను వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తాను.
ఒకవేళ ఇన్ కేస్ వాట్సాప్ గ్రూప్లో లేకపోతే సో ఇక్కడ నేను నెంబర్ ఇస్తున్నాను, దానికి హాయ్ అని పెట్టండి. సో నేను వాట్సాప్ గ్రూప్లో అంటే మెటీరియల్ వాట్సాప్ గ్రూప్ ఉంటుంది మెటీరియల్ సంబంధించి. ఎవ్రీడే యూ విల్ గెట్ మెటీరియల్, ఎవ్రీడే యూ విల్ గెట్ మెటీరియల్. సో అది FICO కావచ్చు, SD కావచ్చు, MM కావచ్చు, సో ఏదైనా కావచ్చు, ప్రతిరోజు మెటీరియల్స్ షేర్ చేస్తూ ఉంటాం చాట్లో. ఓకే, మీరు డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోండి అక్కడ. ఓకే, బట్ మెయిన్ మన క్లాస్ సంబంధించిన మెటీరియల్ ఇక్కడే ఉంటాయి. అక్కడ ఏంటంటే అడ్వాన్స్డ్ ఉంటాయి, అక్కడ అడ్వాన్స్డ్ ఉంటాయి డైలీ మెటీరియల్స్, ఫ్యూచర్ కోసం బాగా ఉపయోగపడతాయి అవి. ఓకే, సో ఆల్మోస్ట్ ఒక దగ్గర దగ్గర 1000 నుంచి 1050 మంది ఒక బ్యాచ్, అంటే ఒక వాట్సాప్ గ్రూప్ ఫుల్ అయిపోయింది. ఓకే, ఇంకా లేదు, ఇంకా లిమిట్ రీచ్ అయిపోయింది. 1000 మందికే ఎలిజిబుల్, 1000 మంది దాటేస్తుంది. ఇంకో వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసాం, అది కూడా ఫుల్ అయిపోతుంది. ఓకే, లిమిటెడ్ వేకెన్సీస్ కాబట్టి ఎవరైనా మిస్ అయితే వెంటనే ఈ నెంబర్కి మెసేజ్ చేయండి. ఓకే, నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను, లింక్ ఇస్తాను, అందులో జాయిన్ అవ్వండి. ఓకేనా? సో కాబట్టి సో నెక్స్ట్ విషయం ఏంటంటే పర్సనల్ మ్యాటర్స్. ఓకే, సో ఏదైనా పర్సనల్ మ్యాటర్స్ ఉంటే అడ్మిన్స్ ఉన్నారు, అడ్మిన్స్కి కాంటాక్ట్ అవ్వండి. ఓకేనా? పర్సనల్ రిలేటెడ్, అంతేగాని చాట్లో ఊరంతా చాట్లో తెలిసేలాగా మెసేజ్ పెడితే నెక్స్ట్ క్లాస్లో మీరు ఉండరు. ఓకేనా? నెక్స్ట్ క్లాస్లో ఉండరు కాబట్టి అది గుర్తుపెట్టుకోండి. ఓకే, సో మన దగ్గర ఆటలు సాగవు. కొంతమంది ఏంటంటే కావాలని జాయిన్ అవుతారు గ్రూప్లో, ఏంటంటే అలజడి సృష్టించడానికి అండ్ ట్రైనర్ మీద కొంచెం నెగిటివిటీ క్రియేట్ చేయడానికి. సో అలా ఉన్నట్లయితే వెంటనే నెక్స్ట్ క్లాస్లో ఉండరు, ఫీజు కూడా రిఫండ్ ఉండదు. సో ఏమని చెప్తున్నా నేను, ఏమైనా ప్రాబ్లం ఉంటే ఎవరితో కాంటాక్ట్ అవ్వాలి? అడ్మిన్తో కాంటాక్ట్ అవ్వాలి. అంతేగాని చాట్లో ఈ బార్ రాశారనుకోండి నెక్స్ట్ క్లాస్లో ఉండదు. మరి అది ఇక్కడ జరిగే పరిస్థితి అది. ఓకేనా? ఏమైనా ప్రాబ్లం ఉంటే అడ్మిన్స్ ఉన్నారు, అందుకే మీకు అడ్మిన్ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. ఓకేనా? సో ఒకవేళ మనకి క్లాస్లో లేదు అంటే క్లాస్లో లేరని చెప్పి మనకి మేము లేదంటే లేదని పెడతాం. ఒకవేళ ఉంది అంటే డెఫినెట్గా మీకు క్లాస్ అనేది జరుగుద్ది, ఆ డీటెయిల్స్ వెంటనే పెట్టడం జరుగుతుంది. ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు లేట్ అవుతుంది, ఎందుకంటే మనకి ఆఫ్లైన్ స్టూడెంట్స్ వస్తూ ఉంటారు, ట్రాఫిక్ జామ్ అవి ఉంటాయి కాబట్టి ఇద్దరికి ఆల్టర్నేట్ కంటిన్యూ అవుతుంది క్లాసెస్. ఓకేనా? మీకు ఇష్టం లేకపోతే వెళ్ళిపోయి వేరే క్లాస్లో జాయిన్ అవ్వండి, వేరే ట్రైనర్ దగ్గర జాయిన్ అవ్వండి. మా దగ్గర పాలసీస్ ఇలాగే ఉంటాయి. ఓకేనా? అది మీ వాళ్ళవన్నీ కూడా బతిలాడుకోవట్లేదు జాయిన్ అవ్వండి అని చెప్పి. సో కాబట్టి అన్నెసెసరీ మెసేజెస్ చేసిన గ్రూప్లో, ఓకే, సో ట్రైనర్ గురించి బ్యాడ్గా ఏదో పిచ్చి పిచ్చిగా రాసేసుకున్నా మీకు వెంటనే గ్రూప్లో నుంచి తీసేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఎటువంటి బెనిఫిట్స్ ఉండవు. ఓకేనా? అండ్ ఫీజు కూడా రీఫండ్ ఉండదు. కాబట్టి మీరు మీ పద్ధతిగా మీరు వెళ్ళి పద్ధతిగా డీల్ చేసుకుంటే మా అంత పద్ధతి ఎవరు మంచోళ్ళు ఉండరు ప్రపంచంలో, అంత హెల్ప్ చేస్తాం. పద్ధతి లేకుండా ఇష్టం వచ్చినట్టు ట్రైనర్ మీద బిహేవ్ చేస్తే మాత్రం వెంటనే గ్రూప్లో నుంచి రిమూవ్ చేస్తుంది, అంతే విధంగా రెస్పాండ్ కూడా ఉంటుంది. కాబట్టి ఇది జస్ట్ లైక్ ఒక మీకు హింట్ కింద చెప్తున్నాను. అండ్ ఫ్యూచర్లో ఏమైనా ప్రాబ్లం ఉన్నా సబ్జెక్ట్ రిలేటెడ్ ఎలాంటి అయినా సరే వెల్కమ్. సబ్జెక్ట్ రిలేటెడ్ ఏ కైండ్ ఆఫ్ స్టఫ్ అయినా సరే చాట్లో మీరు పెట్టుకోవచ్చు. అండ్ మనకి సో లైక్ బ్రౌజర్, అదే మీకు వెబ్ బ్రౌజర్స్ ఉంటాయి కదా, సో వెబ్సైట్ లింక్స్ అలాంటివి పెట్టుకుంటే ఓకే. కానీ ఏంటంటే యూట్యూబ్లో అదర్ ట్రైనర్స్ లింక్స్ అలాంటివి నాట్ ఎలిజిబుల్. ఓకేనా? యూట్యూబర్స్ అదర్ ట్రైనర్స్ లింక్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఇన్ మై గ్రూప్. ఓకే, అలాగే ఇంకోటి ఏంటంటే సో మీకు సో చాట్ జీపీటీ సంబంధించి కానీ లేకపోతే ఏదైనా వెబ్సైట్ సంబంధించి కానీ ఆ డీటెయిల్స్ నాలెడ్జ్ షేరింగ్ కోసం కానీ ఈ గ్రూప్ను వాడుకోవచ్చు. పర్సనల్ డిస్కషన్ అంటే క్లాస్ అయిన తర్వాత పర్సనల్ డిస్కషన్స్ పెట్టడము, లేకపోతే ట్రైనర్ గురించి బ్యాడ్గా మాట్లాడటము, లేకపోతే ఇంటెన్షనల్గా గ్రూప్ని డ్యామేజ్ చేయడము, సో నెగిటివిటీ క్రియేట్ చేయడము, ఇలాంటివి చేస్తే వెంటనే గ్రూప్లో నుంచి తీసేయడం జరుగుతుంది. దీనికి ఎటువంటి ఫీజు కూడా రిఫండ్ ఉండదు, ముందే చెప్తున్నాం. సో మీకు ఏ ప్రాబ్లం ఉన్నా, సో ఎలాంటి డిస్కషన్స్ ఉన్నా వెంటనే మీరు సో అడ్మిన్స్ ఉన్నారు, అడ్మిన్స్ నెంబర్స్ ఇస్తున్నాము చాట్లో, వెంటనే కాంటాక్ట్ అయితే వాళ్ళకి మీరు చెప్పుకుంటే దానికి మీకు సొల్యూషన్ అనేది జరుగుతుంది. అది పద్ధతి. అంతేగాని మీ పర్సనల్ ప్రాబ్లం తీసుకొచ్చి అది గ్రూప్లో రుద్దొద్దు. వాళ్ళు ఎవరికో ఒకళ్ళు, ఎందుకంటే లాస్ట్ క్లాస్లో అట్లా జరిగింది. సో మనం ఆల్రెడీ క్లియర్గా చెప్తున్నాం 3 months అంతకంటే ఎక్కువ టైం పడుతుంది అంటే ఆ అబ్బాయికి 1 నెల, ఆ అబ్బాయి ఏదో పర్సనల్ ప్రాబ్లంతో బాధపడుతున్నాడు. ఇప్పుడు అది తీసుకొచ్చి నాకు 1 రోజుల్లో అయిపోవాలి ట్రైనింగ్ అని చెప్పి చాట్లో పెట్టాడు. ఓకే, 1 రోజుల్లో 1.5 అయిపోవాలి ట్రైనింగ్ అని మేము చెప్పామా? 1.5 అవుద్దని. సో అలాంటప్పుడు మనం ముందే చెప్తున్నాం, బాబు మా రూల్స్ ఇవి అని. అది చెప్పిన తర్వాత కూడా ఇంటెన్షనల్గా కావాలని పెడితే ఎటువంటి ఉపయోగం ఉండదు. దానివల్ల నష్టపోయేది మీరే, మీకు వచ్చే బెనిఫిట్స్ ఆగిపోతాయి. కాబట్టి సో ఇలాంటి డిస్కషన్స్ ఉంటే ముందు మాట్లాడండి, అడ్మిన్తో మాట్లాడండి, లేకపోతే నాతో మాట్లాడండి పర్సనల్గా, ఆ తర్వాత డిస్కస్ చేయండి. సో కాబట్టి సో గ్రూప్లో ఓన్లీ ఏంటంటే సబ్జెక్ట్ రిలేటెడ్ మాత్రమే వెల్కమ్.
సో ఏమన్నా పర్సనల్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి ఏమన్నా ఉంటే వెంటనే ముందు అడ్మిన్స్తో కాంటాక్ట్ అయ్యి డిస్కస్ చేసుకోవాలి. అది మంచి పద్ధతి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. సీ యూ. నెక్స్ట్ క్లాస్ మనకి మండే రోజున ఉంది. నెక్స్ట్ క్లాస్ మనకి మండే రోజున ఉంది. సో ఇక్కడ మనకి 2 ఫ్రీ క్లాసెస్ ఇవ్వడం జరిగింది. సో మేము ఎటువంటి చార్జ్ చేయలేదు. 2 ఫ్రీ క్లాసెస్కి 2 ఫ్రీ సెషన్స్ ఇవ్వడం జరిగింది. మండే రోజు నుంచి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కంటిన్యూ అవ్వచ్చు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. సీ యూ నెక్స్ట్ క్లాస్.